700 ఏళ్లుగా కొండెక్కని దీపం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో సీతారామ దేవస్థానంలో విశేషం అంటూ చూస్తున్నాం. ఒకసారి 9వ పేజీలో చూద్దాం. ఇది ఒక విశేషమైనటువంటి పరిస్థితి కనబడుతోంది కాబట్టి దాని గురించి ఒకసారి ఈ చిత్రంలోని దీపం సాధారణమైనది కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలోని అఖండ నందా దీపం ఇది. ఈ దీపం ఏకంగా 700 ఏళ్లుగా కొండెక్కలేదు, అంటే ఆరిపోలేదు. 700 ఏళ్లుగా ఈ దీపం ఆరిపోలేదట. అవును, నిరంతరాయంగా వెలుగుతూనే ఉండడం విశేషం. కాకతీయుల చివరి రాజైనటువంటి ప్రతాపరుద్రుడు పాలనలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు పూర్వీకులు చెబుతుంటారు. ఆలయంలో మూల విగ్రహ ప్రతిష్టకు ముందు ఈ అఖండ నందా దీపాన్ని వెలిగించారు. నాటి నుంచి నేటి వరకు ఈ దీపం కొండెక్కకుండా ఆలయ నిర్వాహకులు భక్తులు తరతరాలుగా జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు. అఖండ జ్యోతి వెలిగితేనే తమ గ్రామం సిరి సంపదలతో తూగుతుందని గంభీరావుపేట ప్రజల విశ్వాసం. ఈ సీతారామాలయం 1333 సంవత్సరంలో నిర్మించినట్టుగా ఆలయంలోని గంటపై చెక్కిన తెలుగు అంకెల ఆధారంగా తెలుస్తుంది. ఇక ఆలయంలో 16 స్తంభాలతో నిర్మించిన కళ్యాణ మండపం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఏటా శ్రీరామనవమికి ఈ మండపంలోని సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వేడుకను అఖండ దీపాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారంటూ చూస్తాను. సో ఇది అఖండ దీపం, నందా దీపం, సీతారామ ఆంజనేయ స్వామి టెంపుల్ ఏతుందో గంభీరావుపేటలోని సీతారామ స్వామి దేవస్థానంలోని ఆ నందా దీపం ఏతుందో అఖండ దీపం 700 ఏళ్లుగా వెలుగుతూనే ఉందట. ఒక్కసారి కూడా ఆరిపోదట. ఇది ఒక చరిత్రగా కనబడతా ఉంది. నిజంగా ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా ఉంటాయి సమాజంలో. ఈరోజు ఇలాంటివి హిందుత్వానికి ప్రతీకం.